నేనైతే ఈరోజు బజాజ్ షోరూమ్కి అయితే వచ్చాను. రీసెంట్గా లాంచ్ అయిన బజాజ్ ఎల్ఈడి పల్సర్ బైక్ ఏదైతే ఉందో దాని లుక్స్ ఏ విధంగా ఉన్నాయని చూడడానికి వచ్చాను, మీకు చూపించడానికి. సో ఇప్పుడు మన షోరూంలోకి వెళ్ళి అది ఏ విధంగా ఉందనేది ఒకసారి లుక్ వేద్దాం పదండి. ఇదిగోండి గైస్, ఫైనల్లీ పల్సర్ ఎల్ఈడి బైక్స్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఎప్పుడెప్పుడు ఈ అప్డేట్ తీసుకొస్తారని మనం ఛానల్గా వెయిట్ చేసినందుకు ఎట్టగలకు ఇన్నాళ్ళకి అయితే మన కోరిక తీరిందని చెప్పుకోవచ్చు. సో చూడడానికి లుక్స్ ఏ విధంగా ఉన్నాయన్నది మీరే కామెంట్ రూపంలో చేసేయండి. నన్ను అడిగితే డీసెంట్ లుక్ అని చెప్పుకోవచ్చు. సూపర్ అని చెప్పలేము, అలాగే బాగాలేదైతే చెప్పలేము. చూడడానికి లుక్ అయితే డీసెంట్గా ఉంది. ఇంకా మిగతా చేంజెస్ చూసుకుంటే మనకి ట్యాంక్ మీద అయితే గ్రాఫిక్స్ అయితే చేంజ్ చేశారు. ఇది ఈ విధంగా అయితే మనకి గ్రాఫిక్స్ వస్తాయి. అలాగే మనకి బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ ప్యానల్ మీద కూడా మనకి గ్రాఫిక్స్ అనేవి చేంజ్ చేయడం అయితే జరిగింది. చూడడానికి లుక్స్ ఈ విధంగా అయితే ఉంది. అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి అయితే తీసుకొచ్చారు. ఇది ఒక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మనకి టైల్ ల్యాంప్ కూడా ప్రీవియస్ డిజైన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. రియల్ సైడ్ కూడా సిగ్నల్ ఇండికేటర్స్ ఎల్ఈడి ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే కనుక 4 కలర్ ఆప్షన్లో మనకైతే ఇస్తున్నారు. రెడ్, బ్లూ, ఆరెంజ్, గ్రే కలర్లో మనకైతే ఇస్తున్నారు. ఇంకా మిగతా స్పెక్స్ అన్నీ కూడా ప్రీవియస్ వెహికల్లో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉంటుంది యాజ్ డీజ్గా. ఇంకా కన్సర్న్ విషయానికి వస్తే కనుక మనకి డిజిటల్ అనలాగ్లో ఉన్న మోడల్ అయితే నేనైతే తీస్తున్నాను. నాకు ఇదే ఇష్టం, వింటేజ్ లుక్ అనేది ఇస్తుంది. అండ్ ఫుల్ డిజిటల్లో కూడా వస్తుంది. బట్ మీకు ఏది ఇష్టం అన్నది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మిగతా స్పెక్స్ ఏమీ మార్చలేదు. ప్రీవియస్ వెహికల్లో ఏవైతే ఉన్నాయో అవే ఇందులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంక ఇంజిన్ పరంగా చూసుకుంటే కనుక టార్క్ కానీ, పవర్ కానీ, సీసీ కానీ ఎటువంటి చేంజ్ చేయలేదు. వీల్ సైజ్ కానీ ఎనీథింగ్ ఏ మార్పులు కూడా చేయలేదు. ప్రైస్లో అయితే డిఫరెన్స్ అయితే ఉంది. మీకు హాలోజన్ తీసుకుంటే కనుక మీకు 1,35,000 ఉంది. అలాగే మీరు ఎల్ఈడి తీసుకుంటే 1,44,000-43,000 దాకా ఉంది. రెండింటి మధ్య వేరియేషన్ అనేది ఇంచుమించుగా 9 or 8,000 దాకా డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా రేర్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా ఎటువంటి చేంజ్ అయితే చేయలేదు. సో ఈ వీడియో యొక్క ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు వీడియో చివరిలో అయితే నేను కార్డ్స్లో పెడతాను. అక్కడ నుంచి ఫుల్ స్పెసిఫికేషన్ తోటి వీడియో అయితే చూడండి. సో ప్రజెంట్ అయితే మన దగ్గర ఇవే అప్డేట్స్ అయితే ఉన్నాయి పల్సర్ విషయానికి వస్తే కనుక. అండ్ ఎల్ఈడి తీసుకోవాలి, హాలోజన్ తీసుకోవాలంటే నన్ను అడిగితే ఎల్ఈడి తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. నైట్ టైం రైడింగ్ ఎక్కువ చేస్తాను మీరు అనుకుంటే కనుక ఎల్ఈడికి అయితే వెళ్ళిపోండి. లేదు నేను నైట్ అంతా రైడ్ చేయను అనుకుంటే కనుక హాలోజన్ అయితే తీసుకోండి. దట్స్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ బైక్ సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక కింద షోరూమ్కి సంబంధించి నెంబర్స్ అయితే పెడతాను. అక్కడ నుంచి కాల్ చేసి మీరైతే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. సీ యూ, బై బాయ్.